హాయ్! హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ తమిళనాడు స్పెషల్ ఆంబూర్ బిర్యానీ అండి. విజయ్ సేతుపతి గారికి చాలానే ఇష్టం ఈ డిష్ అంటే. ఆబ్వియస్లీ తమిళ్ గారికి చాలానే ఇష్టంగా ఉంటుంది. సో అదే స్పైసీగా లేకుండా చాలానే యమ్మీగా ఉంటుంది. మరి స్టార్ట్ చేసేద్దాం ఎలా చేయాలని. చూడండి, నేను ఇక్కడ ఒక ½ లీటర్ అంతా వాటర్ తీసుకున్నాను, బాగా మరగపెట్టుకొని. ఇక్కడ నేను బ్యాడికి చిల్లీ ఒక 10, అలాగే కారం చిల్లీ ఒక 10 అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ చిల్లీ అనేది కారం లేకుండా ఉంటుందండి, కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ చిల్లీ ఏమంటే కారాని కోసం యాడ్ చేసుకుంటున్నాను. ఇవి 2 10 నేను తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను 2 కేజీ బిర్యానీ చేస్తున్నానండి. అంటే 1 కేజీ చికెన్, ఇంకొక కేజీ రైస్. సో 2 కేజీకి నేను ఇంత చిల్లీ అనేది నేను తీసుకుంటున్నాను. మీరు కొంచెం కారం తక్కువ తింటారంటే ఆ నార్మల్ చిల్లీని కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్పైసీగా ఇంకేమీ నేను యాడ్ చేయనండి. కారం పొడి కానీ కలర్ కోసం ఏదైనా కలర్ కానీ నేను ఏది యూజ్ చేయను. 2 కూడా దీని నుంచే వస్తుంది. దీనంతా వేసేసి ఒక అరగంట నేను ఇలా నానబెట్టుకున్నానండి హాట్ వాటర్లో. సో దాన్ని కొంచెం నీళ్ళంతా ఇలా పక్కన తీసేసి ఓన్లీ చిల్లీ మాత్రమే ఇలా యాడ్ చేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని దీన్ని బాగా మెత్తగా ఎంత అవుతుందో అంత మెత్తగా నేను ఇక్కడ గ్రైండ్ చేసుకొని వస్తానండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని చూడండి, ఇంత కన్సిస్టెన్సీలో నేను దీన్ని బాగా ఇలా గ్రైండ్ చేసుకొని వచ్చాను. ఇది కలర్ కానీ లేదా కారానికి కానీ సూపర్గా ఉంటుంది. మీరు ఇన్ కేస్ టమాటో రైస్కైనా లేదా ఎర్రగా కనిపించే రైస్కైనా దీన్ని వేసుకుంటే కలర్ చాలానే బాగా వస్తుంది. ఇప్పుడు బిర్యానీ కోసం బిర్యానీ పాత్రలు తీసుకొని దీనికి ఒక ½ లీటర్ అంతా ఆయిల్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి. మళ్ళీ ఏ ఆయిల్ కానీ కొంచెం గీ కానీ మీరు వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ హోల్ గరం మసాలా స్పైసెస్ అనేవి నేను యాడ్ చేసుకుంటున్నాను. బే లీఫ్ కానీ, లవంగ ముగ్గలు కానీ, యాలక్కలు కానీ, చెక్కలు కానీ అన్నీ దీన్ని వేసుకుంటున్నానండి. మొత్తం ఒక ₹10 ప్యాకెట్ మీరు తీసుకుంటే దానిలో మొత్తం కలిపి వస్తుంది. సో నేను ఇక్కడ ఒక ₹10 ప్యాకెట్ తీసుకొని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ దీన్ని ఫ్రై చేసుకొని ఇక్కడ నేను ఒక ½ కేజీ అంతా ఆనియన్ని నేను తీసుకున్నానండి. ½ కేజీ లేదా ½ కేజీ మీ ఇష్టం. మీరు ఆనియన్ని ఎక్కువ లైక్ చేస్తారంటే ఒక ½ కేజీ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ½ కేజీ అంతా నేను ఇక్కడ ఆనియన్స్ని ఒక 3 మీడియం పెద్ద ఉల్లిగడ్డల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి దీనికి కూడా యాడ్ చేసుకుంటున్నాను. తమిళనాడు స్పెషల్ అంటేనే మనకి ఆంబూర్ బిర్యానీ గుర్తుకొస్తుంది కదా. ఎక్కువ స్పైసెస్ లేకుండా బిర్యానీ ఫ్లేవర్ చాలానే ఇన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో తప్పకుండా దీన్ని ట్రై చేయండి ఒకసారి, రెగ్యులర్ బిర్యానీ కాకుండా. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ సపరేట్గా నేను రుబ్బి పెట్టుకున్నానండి. ఇక్కడ ఫస్ట్ నేను వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను, ఒక 4 టేబుల్ స్పూను. ఆంబూర్ బిర్యానీలో స్పెషల్ ఏమంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని గ్యాప్ ఇచ్చి యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో దానివల్లనే టేస్ట్ చాలానే బాగా వస్తుంది. ఈ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం శుంఠి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, అంటే అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనము వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకున్నట్టయితే ఈ అల్లం పేస్ట్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ అనేది తీసుకోవాలండి. అది 50% అయితే ఇది 100% మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా శుంఠిని కొంచెం తక్కువ తీసుకొని ఎల్లుల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బిర్యానీకి చాలానే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇది కూడా అంతే. 1 మినిట్ గ్యాప్ ఇచ్చేసి దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా యాడ్ చేసేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనంతా యాడ్ చేసుకోండి, ఎందుకంటే అడుగు మాడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం
వదలకుండా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఒక అర కేజీ టమాటోని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం స్లైసెస్గా కట్ చేయండి. మీరు కొంచెం పులుపుగా ఎక్కువగా లైక్ చేస్తారంటే మీరు నార్మల్ దేశీ టమాటోని మీరు తీసుకోవచ్చు. లేదు కొంచెం స్వీట్గా ఉండాలి, అంత పులుపు మేము తినమంటే మీరు బెంగళూరు టమాటో అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కంట్రీ టమాటోనే యూస్ చేసుకుంటున్నానండి. కానీ అది కొంచెం ట్యాంగీగా ఉంటుంది కాబట్టి స్పైసీనెస్ యాడ్ చేస్తే చాలానే బాగుంటుంది కదా బిర్యానీకి. సో నేను ఇక్కడ కంట్రీ టమాటో యూస్ చేసుకుంటున్నాను. మీరు మీ ఇంట్లో పులుపు కానీ ఎక్కువ తినేని వాళ్ళైతే మీరు బెంగళూరు టమాటో యూస్ చేసుకోవచ్చు. చూడండి నేను అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా చిల్లీ పేస్ట్ అనేది, నేను దీని నుంచి ఒక 4 టేబుల్ స్పూన్ అంతే యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే 2 టేబుల్ స్పూన్ అంతే మనము కారానికి వేసుకుంటున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ కలర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం ఎంత తింటారో అనేది బట్టి మీరు ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మిగిలిన కూడా మీరు టమాటో రైస్ కానీ లేదా రసంకి కానీ చాలా కలర్ఫుల్గా కనిపించాలంటే ఈ పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ అంత వేస్తే సరిపోతుంది. కలర్కి కలర్ కూడా వస్తుంది, కారానికి కారం కూడా వస్తుంది. సో ఇంకేమీ కలర్ కోసం కానీ కారం కోసం కానీ ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదండి. రెండు కూడా ఇదే కలర్ నుంచి వస్తుంది. చాలానే బ్రైట్గా ఉంటుంది, చాలానే టేస్టీగా ఉంటుంది. మనము రెస్టారెంట్ కానీ హోటల్లో కానీ వాళ్ళు కలర్ కానీ లేదా కారం పౌడర్ కానీ వేస్తుంటారు కదా, అలాగే మనము ఇంట్లో చేసుకున్నట్టయితే కలర్ కానీ కారం పొడి కానీ ఏమీ వేయకుండా ఇలా న్యాచురల్గా కలర్ వస్తుందండి. ఒకసారి తప్పకుండా రెగ్యులర్ బిర్యానీ మీరు చేసుకున్నట్టయితే ఎప్పుడైనా తప్పకుండా ఈ ఆంబూర్ బిర్యానీ మీరు చేసుకుని తినండి, చాలానే లైక్ చేస్తారు. ఒక ప్లేట్ బిర్యానీ తినేవాళ్ళు ఇంకొక బిర్యానీ ఎక్స్ట్రా తింటారు, అంతనే రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇదంతా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అయినా దీన్ని కుక్ అవ్వాలండి. చాలా బాగా మనం వేసిన నూనె అంతా పైకి వచ్చి ఆ ఘాట్ స్మెల్ ఏముంటుందో అదంతా పోవాలి. కొంచెం కలర్ కూడా మారుతుంది. అప్పటి వరకు మనము దీన్ని ఒక 5 మినిట్స్ దీన్ని క్లోజ్ చేసి మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి నేను 5 మినిట్స్ కుక్ చేసుకున్నాను కొంచెం నీళ్ళు వేసి. ఇప్పుడు నేను రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుంటానండి. మీరు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. రైస్కి తర్వాత చికెన్కి అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అంత రాక్ సాల్ట్ అనేది యూస్ చేసుకుంటున్నాను. ఇది కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఎంత బాగా ఫ్రై చేస్తే బిర్యానీ అంతే కలర్ఫుల్గా అంత టేస్టీగా ఉంటుంది. దీనంతా క్లోజ్ చేసి ఇప్పుడు నేను బియ్యంని వాష్ చేసి దీన్ని నానబెట్టుకున్నానండి. మీరు కావాలంటే రెగ్యులర్ సోనా మసూరి బియ్యం అయినా యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ రైస్కి కోలం రైస్ అనేది చాలా బాగానే ఇస్తుంది. చిట్టి ముత్యాల రైస్ అంటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే. దీన్ని కడిగి కొంచెం ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటానండి. అంటే చికెన్ కుక్ అయ్యేలోపు రైస్ కొంచెం నానుంటుంది కాబట్టి. ఇప్పుడు నేను ఒక గుప్పెడ కొత్తిమీర అలాగే ఒక గుప్పెడ పుదీనా అనేది ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. చాలానే యాడ్ చేసుకోకుండా ఒక గుప్పెడ అంతే సరిపోతుందండి 2 కేజీలకి. అంటే 1 కేజీ మీరు చికెన్ తీసుకున్నట్టయితే ఈ మెజర్మెంట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మీరు తమిళనాడు డిష్ ఏమైనా సరే వాళ్ళు ఎక్కువగా స్పైసీగా ఉండదు, లైట్గా ఉంటుంది, కానీ కలర్ఫుల్గా చాలానే టెంప్టింగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలానే ఇష్టపడతారు. మీరు కూడా అంతే. విజయ్ సేతుపతి గారు ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో తప్పకుండా ఈ డిష్ని ప్రిపేర్ చేసుకుని తినండి. సూపర్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ డిష్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఇది కూడా వేసుకొని నీట్గా కలిపి పెట్టుకోండి. చాలానే టేస్టీగా ఉంటుంది, ఫటాఫట్గా రెడీ అయిపోతుంది. మనం బియ్యాన్ని ఎక్కువసేపు ఉడికించకుండా ఫటాఫట్గా రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా మనం హైదరాబాదీ దమ్ బిర్యానీ అలాగే బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ నేను ఆల్రెడీ
పోస్ట్ చేశాను. కావాలంటే మీరు అది కూడా లింక్ చెక్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా మీరు అది కూడా ట్రై చేసి చూడండి. ఒక 5 మినిట్స్ దీన్ని క్లోజ్ చేసి వదిలాను. ఇప్పుడు నేను చికెన్ అనేది దీనిలోకి యాడ్ చేసుకుంటున్నానండి. చికెన్ కూడా అంతే, బాగా వాష్ చేసి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మీడియం సైజ్ కట్ని మీరు కట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనము ఎక్కువసేపు మనం రైస్ని వేసి ఉడికిస్తాం కాబట్టి లావ్ సైజ్ ఉంటే ఏమవుతుంది, రైస్ అనేది మొత్తం కుక్ అయిపోతుంది. చికెన్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మీడియం సైజ్ ముక్కల్ని అనేది కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోండి. అప్పుడు బిర్యానీ టెక్స్చర్ ఫ్లేవర్ చాలానే బాగుంటుందండి. ఇప్పుడంతా వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా మిక్స్ చేసి అంతా అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 to 15 మినిట్స్ దీన్ని వదిలేయాలండి. ఎందుకంటే మనం వేసిన చికెన్ ఏముంటుందో అదంతా 50% కుక్ అయిపోవాలి ఆ మసాలాలో. సో 50% కుక్ అయిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ దీన్ని క్లోజ్ చేసి వదిలేస్తాను. అంతలోపు నేను రైస్ కూడా కుక్ చేసుకుంటానండి. చూడండి, నీట్గా ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. సూపర్ యమ్మీగా కనిపిస్తుంది. కలర్ మాత్రం సూపర్గా ఉందండి. అసలు రెడ్ కలర్గా ఎంత బాగా కనిపిస్తుందంటే వావ్, సూపర్గా కనిపిస్తుంది. మీరు కూడా అంతే, ఇలా న్యాచురల్ కలర్ని ఉపయోగించుకొని బిర్యానీ ట్రై చేయండి, సూపర్గా కుదురుతుంది. సో దీన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను రైస్ని కుక్ చేసుకుంటాను. చూడండి, 15 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటానండి. నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా చిల్లీని, అదే వాటర్ నుంచి ఒక 1/2 లీటర్ వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 లీటర్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ హాట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం చల్లటి నీళ్ళని యాడ్ చేయకూడదు, హాట్ వాటర్ని యాడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర చిల్లీ నానబెట్టుకున్న వాటర్ లేదంటే మీరు నార్మల్ హాట్ వాటర్ అయినా దీనిలోకి మిక్స్ చేసి ఇంకొక 5 మినిట్స్ దీన్ని వదిలేసి కంప్లీట్గా దీన్ని కుక్ ఇవ్వాలండి. ఇప్పుడు నేను రైస్కి వాటర్ అనేది పెట్టుకుంటాను. చూడండి, రైస్కి ఒక 1.5 లీటర్ వాటర్ అనేది నేను పెట్టుకున్నాను. బాగా మరుగుతుంది. ఇప్పుడు నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటాను. కొంచెం ఉప్పు అండి. ఇప్పుడు నేను వేసిన ఉప్పు అది ఏం పట్టుకోదు కాబట్టి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే అప్పుడే నానబెట్టుకున్న రైస్ని కూడా దీనిలోకి వేసేస్తున్నానండి. ఎక్కువసేపు ఈ వాటర్లో మనం ఉడకాల్సిన అవసరం ఉండదు. ఒక 30% ఉడికిస్తే సరిపోతుందండి. మనం యూజువల్లీ హైదరాబాదీ బిర్యానీ ఏమంటే ఆల్రెడీ 90% ఉడికించేస్తాము, ఇంకా 10% ఉన్నప్పుడు మేము తీస్తాం కదా. కానీ ఇక్కడ మనము ఓన్లీ 50 to 30% మాత్రమే దీనిలో మనం ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఇది బాగా నానుంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్లో దీని 50 to 30% ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు మనం ఇమీడియట్గా దీన్ని వంపేసి మనము బిర్యానీలోకి మిక్స్ చేసుకోవాలి ఉంటుందండి. అప్పుడే మనకి బిర్యానీ రైస్కి ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది. చికెన్లో పాటే అది ఉడికిస్తాం కాబట్టి ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, నేను ఒక 30% దీన్ని ఉడికించుకొని ఇంకొంచెం బియ్యం లాగానే ఉండాలి. అప్పుడు నేను మొత్తం వంపేసి దీనిలోకి యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇంత వాటర్ అనేది మనము చికెన్ ఉడికించుకునేటప్పుడు ఇంత వాటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి, దీన్ని బాగా మొత్తం కలిపేయకుండా పైన ఇలా రైస్ అనేది మొత్తం ఇలా బాగా కలుపుకొని అంటే బాగా సెటిల్ చేసుకొని ఇప్పుడు కావాలంటే మనము గీ కానీ లేదా కొత్తిమీర కానీ ఏదైనా మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు, కొంచెం నేను ఇక్కడ గీని యాడ్ చేసుకుంటానండి. చూడండి, ఇక్కడ నీట్గా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను క్లోజ్ చేసేసి మీరు అప్పుడే వంపేస్తారు కదా, దాన్ని మీరు ఇక్కడ పెట్టుకోవాలి. హాట్ వాటర్ అనేది మొత్తం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసి ఆ మొత్తం లో ఫ్లేమ్లో టర్న్ చేసి ఏమైనా ఒక 15 మినిట్స్ దీన్ని అలాగే వదిలేయాలంటే అంటే దమ్ పెట్టేయాలి 15 మినిట్స్.
తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చి నేను ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి ఆల్రెడీ 30 మినిట్స్ అయ్యింది. 15 మినిట్స్ నేను వదిలేసాను. అలాగే 15 మినిట్స్ నేను రెస్ట్ ఇచ్చి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి. చూడండి ఎంత గుమగుమలాడుతూ ఉంటుందంటే ఇల్లు మొత్తం బిర్యానీ ఫ్లేవర్ పాకుతూ ఉంటుంది. అంత సూపర్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని తిందామా అనేంత టెంప్టింగ్గా ఉంటుందండి. చూడండి ఎంత రెడ్గా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. మీరు డౌట్ పడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే బాసుమతి రైస్ అంటే మనకి నీళ్ళు ఎక్కువ అయితే ఏమవుతుంది, ముద్దగా అయిపోతుంది. కానీ ఈ రైస్ అంటే అంత అవ్వదండి. చిటిముత్యాల రైస్ ఇంకొంచెం నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా ఏమీ కాదు. చూడండి మొత్తం పొడిలాడుతూ ఉంటుంది. కింద కొంచెం మసాలా ఉంటుంది కాబట్టి నీట్గా దాన్ని ఆరిన తర్వాత మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మెత్తగా ఉంటుంది. మనము వేడి పైన మిక్స్ చేస్తే ఏమవుతుంది, అన్నం అంతా చిదురైపోతుంది. కాబట్టి కొంచెం లైట్గా ఆరిన తర్వాత మనం ఇలా నీట్గా మిక్స్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అసలు తమిళనాడు వాళ్ళు దీన్ని రాయితతో సర్వ్ చేస్తారు. మీరు కావాలంటే రాయితతో ఇష్టం లేదంటే మీరు కావాలంటే షేర్వాతో కూడా మీరు తీసుకోవచ్చు. కానీ రాయితతో వేసుకొని దీన్ని గుడ్డుతో తింటే సూపర్గా ఉంటుంది. అసలు ఎప్పుడెప్పుడు తిందామా అన్న అంత టెంప్టింగ్గా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా రెగ్యులర్గా బిర్యానీ చేసుకోకుండా ఎప్పుడైనా తప్పకుండా ఇలా ఆంబూర్ స్టైల్ బిర్యానీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. సేతుపతి గారు ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.